ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనేను. చిన్నమాట ప్రార్థన చేసి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ పాదాలు చెంతకొచ్చి ఉన్నాం. ఒక లేఖన భాగం చదువుకున్నాము. వివరించడానికి మీ పక్షంగా పూనుకుంటున్న నేను మట్టి మనిషిని వట్టివాడు, అల్పుణ యోగ్యును. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకోవలసిందిగా నన్ను నేను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీ అగ్నితో పుటము వేయండి, మీ రక్తంతో పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచి మీ చేతిలో భద్రపరచి మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, అక్షరార్థంగా ఈ దినము ప్రపంచమంతా రేపటి గుడ్ ఫ్రైడే రోజు కొరకు, రేపటి ఆ కార్యక్రమం కొరకు సిద్ధపడుతూ ఉంది. ఈ 40 దినాలు నేను పగలు చెప్పినట్లుగా ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ ఇవేమి బైబిల్లో చేయమని ఆజ్ఞాపించినవి కావు. మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ కారణం చేత కూడా మనం దేవునితో సమీపంగా ఉండాలి. దేవునితో సమీపంగా ఉండడమే కాదు, ఆ అనుభవాలను ధ్యానం చేయడం ద్వారా సువార్తను ప్రకటించాలి, ఆయన గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలి అనే విషయం. ఆ క్రమంలో ఈ చివరి వారాన్ని, యేసు సిలువ వేయబడిన ఈ చివరి వారాన్ని, అంటే మటల ఆదివారం మొదలుకొని యేసు పునరుత్థానుడైన ఆదివారం వరకు ఉన్న ఈ 8 దినాలను ప్యాషన్ వీక్ అంటారు. ఈ 8 దినాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆయన చేసినట్లుగా చరిత్ర చెప్తోంది. ఆయన ఆదివారం రోజు, మట్ల ఆదివారం రోజు యెరూషలేం పట్టణంలోనికి జయప్రవేశం చేశారు. సోమవారం రోజు అధికార ప్రయోగాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత విమర్శ చేయడం జరిగింది మంగళవారం రోజు. తర్వాత బుధవారం రోజు శుద్ధీకరణ లేదు విశ్రాంతి అనుభవాలు తెలియపరిచారు. ఈరోజు గురువారం సిద్ధపరచు దినం, పస్కా విందును సిద్ధపరిచేటువంటి దినం. రేపటి దినము గుడ్ ఫ్రైడే, చిత్రహింసలు అనుభవించేటువంటి దినం యేసు ప్రభువారు. అలాగనే శనివారం మౌన దినము, విజయోత్సవ దినము, మళ్ళీ ఆదివారం. ఇలాగున ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ మనం కూడుకున్న ప్రతిసారి ప్రతి పునరుత్థాన దినాన యేసు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన సెలవు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన పునరుత్థానపు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ క్రమంలో ఆ అనుభవాల్లోనికి నడిపించబడడానికి కీలకమైన దినుసు ప్రార్థన. దేనికైనా సరే యేసుని గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఆయన గురించి ధ్యానం చేయాలి అంటే ప్రార్థనే. భూమి మీద ఉన్నటువంటి సకల జీవులు గాలి పీల్చుకొని బ్రతుకుతాయి. అవి భూజంతువులైనా, ఆకాశ పక్షులైనా, సముద్ర జీవులైనా. కొన్నేమో నీళ్లకు వెలుపట ఊపిరి పీల్చుకుంటాయి, కొన్నేమో నీళ్లలో ఊపిరి పీల్చుకుంటాయి. అలాగే దేవభక్తుడైన వాడు, క్రీస్తుని ఆరాధించేవాడు ప్రార్థన అనేది ఊపిరిగా కలిగి ఉన్నప్పుడే బ్రతకగలుగుతాడు. లేకుంటే బ్రతుకున్నాడు అని పేరు ఉంటుంది, కానీ అతడు మృతుడి క్రింద లెక్క. ప్రార్థన అంటే భూమి మీద ఉన్నటువంటి మనము పరలోకాన్ని ముద్దు పెట్టుకోవడం, పరలోకం మనల్ని ముద్దు పెట్టుకోవడం.
ముద్దు పెట్టుకోవడము అంటే మనం అడిగిన ప్రతి విషయానికి పరలోకం నుండి సమాధానం పొందడం, మనం అడిగే విషయాలను పరలోకం వినడం. నిర్గమకాండం 19:19 చెప్తాను కదా, ఇప్పుడు ప్రార్థన అంటే నిర్వచనం ఏమిటో కదా. ప్రార్థన ద్వారా మనకు జీవం దొరుకుతుంది, ప్రార్థన ద్వారా మనకు వెలుగు దొరుకుతుంది, ప్రార్థన ద్వారా దేవుని ప్రేమ మనలోనికి ప్రవహిస్తుంది. అంటే ది సోర్సెస్ ఆఫ్ లైఫ్, సోర్సెస్ ఆఫ్ లవ్, సోర్సెస్ ఆఫ్ ఈ మూడు విషయాలు, లైఫ్, లైట్, లవ్, ఈ మూడు విషయాలకు కూడా ప్రార్థనే ఆధారం. మనం ప్రార్థన చేయడం ద్వారానే దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోగలం, దేవుని జీవం మనలోనికి ప్రవహిస్తుంది. అంతేకాదు దేవుని వెలుగు, మనం ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాలు, ఆ తెలివి మనకు తెలియపరచబడతాయి. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో కీలకమైనది, అది ఊపిరి వంటిది. యేసు ప్రభు వారిని గురించి మనం ధ్యానం చేస్తే ఎబ్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అంటే చిన్నప్పటి నుండి ఆయన ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి 12 ఏళ్ల వయసులో దేవుని వాక్యంతో ఆయన హృదయం నింపబడింది. ధర్మశాస్త్రోపదేశకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు. ఆయన అంటారు, ఆ పరిచర్యను గురించి, నేను నా తండ్రి పనులు నెరవేర్చాలని మీకు తెలియదా అంటారు. అంటే ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికను మనకు తెలియపరుస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుకు మనల్ని వాడుకోవడానికి ప్రార్థనే ఆధారం, ప్రార్థనే ఆధారం. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. యేసు శరీరధారిగా ఉన్నంతకాలం ఆయన బాల్యం నుండి ప్రార్థన చేస్తున్నాడు. సెలవు మీద కూడా చివరి మాట కూడా ప్రార్థనే. కానీ ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు అనేక మందికి కనిపిస్తూ అనేక రుజువులు చూపించాడు. కానీ ఎక్కడ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనకి కనిపించదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన ప్రార్థించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తాం. ప్రార్థన ఆయన జీవాన్ని మనకిస్తుంది, ఆయన వెలుగును మనకిస్తుంది, ఆయన ప్రేమను మనలోనికి ప్రవహింపజేస్తుంది. అంటే ఈ మాటల్ని ఇంకొక విధంగా చెప్తే, ప్రార్థన దేవునిని మనకు ప్రత్యక్షపరుస్తుంది, దేవునిని మనకు ప్రత్యక్షపరుస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నామము ప్రత్యక్షపరచబడినప్పుడు అంటే ఆయన స్వభావము, ఆయన వ్యక్తిత్వము, ఆయనలోని దైవిక లక్షణాలు మనకు బయలుపరచబడు. అది ప్రార్థన ద్వారా, మహాయాజకత్వ ప్రార్థనలో ప్రభు పలుకుతున్నటువంటి మాటలు అవి. కాబట్టి ఈ మాటలు మీరు మనసును పెట్టారు. తెలియక ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో తెలియదు, ప్రార్థన ఎక్కడికి వెళుతుందో తెలియదు, ప్రార్థన యొక్క ఫలితాలు ఏమిటో తెలియదు. అయినా కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు, దేవుడు ఆలకించాడు, వాటికి సమాధానం ఇచ్చాడు. ఉదాహరణకు ఇథియోపియుడైన ఆర్థిక మంత్రి యెరూషలేం పట్టణం ఆరాధనకి వెళ్ళాడు. తిరిగి వచ్చేప్పుడు యెషయా గ్రంథాన్ని కొనుక్కొని చదువుతూ వస్తూ దీని గురించి అర్థం కావడం లేదని బాధపడుతూ మనసులో ప్రార్థన చేశాడు. అప్పుడు ఫిలిప్పును దేవుడు పంపించినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. ఒక అన్యుడైనటువంటి వ్యక్తి తన హృదయంలో వేదంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి తపనతో
ఏం ప్రార్థన చేశాడో తెలియదు, కానీ అది తెలుసుకోవాలనే తపన ఆయనకు ఉన్నది. ఆయన అంటాడు చూడండి 31వ వచనం, నువ్వు గ్రహించుచున్నావని 30లో అడిగాడు. అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి కదా. అంటే అతని హృదయంలో ఉన్న వేదన అది తనకు తెలియకుండా తను చేసినటువంటి ప్రార్థన. దానికి సమాధానంగా దేవుడు ఫిలిప్పును పంపాడు, ఆ సువార్త ప్రకటించారు. ఆ తర్వాత ఆయన రక్షణ పొందాడు. ఒక పేజీ తిప్పితే 10వ అధ్యాయంలో కొర్నేలి అన్యుడు, ఆయన ప్రార్థన చేశాడు, నీతి కార్యాలు చేశాడు. ఆ నీతి కార్యాలు ఆయన ఎవరికి చేశాడో ఏం చేశాడో ఆయనకు తెలియదు, కానీ ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయి కదా. ఆ మాటలు చెప్తాడు 4వ వచనంలో, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఇది ఈ కార్యాలు జరగడానికి మునుపు యేసు లోకంలోనికి వచ్చాడు శరీరధారిగా. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పరిచర్య ప్రారంభించి ఆయన ప్రార్థన చేశారు ఎడతెగక ఎల్లప్పుడు. ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పారు. ఆయన పరిచర్య ప్రారంభించడానికి మునుపు 40 దినాలు ప్రార్థన చేశారు. శిష్యుల్ని ఎన్నిక చేసుకోవడానికి ప్రార్థన చేశారు. ఆ పరిచర్యలో ఎల్లప్పుడూ ఆయన పెందలకాళ్ళు లేచి రాత్రంతా ఆయా సమయాల్లో ప్రార్థన చేశారు. శిష్యులకు ప్రార్థన నేర్పారు. ఏమని ప్రార్థన నేర్పారు? మీరు ప్రారంభించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించమన్నారు. ముగించేటప్పుడు యేసు నామమున అడుగుచున్నాము అని ఆయన నేర్పించారు. ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆయన సెలవులో మరణించి తిరిగి లేచారు గనుక మన ప్రార్థన కృపాసనం దగ్గరికి వెళుతుంది. ఎందుకు? యేసు నామమున మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. యేసు నామమున ప్రార్థన చేస్తే మన ప్రార్థన కృపాసనం దగ్గరికి వెళ్ళడం ఏమిటి అంటే, యేసు సెలవులో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని పరలోకంలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళారు, తండ్రి వద్దకు వెళ్ళారు. ఆ రక్తమును అక్కడ ఉన్న దేవాలయంలో కృపాసనం మీద ఉన్నటువంటి ఆ మందసం యొక్క 4 కొమ్ముల మీద వాటి మీద రక్తాన్ని ప్రోక్షించారు. కాబట్టి ఇక్కడ మరణాన్ని జయించారు, మరణ బలము కలిగిన వాడిని జయించాడు, సమాధిని జయించాడు. కాబట్టి మన ప్రార్థనలు పరలోకం వెళ్ళడానికి ఆటంకమేమీ లేకుండా ఆయన చేసిన శిలువ యజ్ఞం మనకు దోహదం చేస్తాం. కాబట్టి యేసు నామమున అని మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన డైరెక్ట్గా అక్కడికి వెళుతుంది, కృపాసనం దగ్గరికి వెళుతుంది. ఎందుకు? ఆయన మరణాన్ని జయించాడు గనక. ఆయన పునరుత్థానపు అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు గనక. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం చూడండి. ఆయన చేయవలసిన సమస్త కార్యాలను సమాప్తం చేశారు గనుక ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. సెలవులో ప్రవేశించడానికి మునుపు సెలవులో ఏం చెప్పారు? ఆయన చివరి మాట సమాప్తమైనది, అన్నీ సమాప్తం చేశారు. కాబట్టి చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని అంతా కూడా నేను కంప్లీట్ చేశాను. కాబట్టి మన ప్రార్థన అక్కడికి వెళ్ళడానికి ఆటంకమేమీ లేదు. ఆ తర్వాత ఆ రక్తంను తీసుకువెళ్ళి అక్కడ ఆయన ప్రోక్షించారు గనక మనం అంగీకరించబడ్డానికి మనం ఇక్కడ ఆయన రక్తమును విశ్వసించాము గనక రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో యేసు రక్తమునందు విశ్వాసముంచుట చేత అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగే మనం యేసు నామమున అడుగుతున్నాము అంటే అక్కడ ఏమేం జరుగుతున్నాయి అని చెప్పుకున్నాం. యేసు నామమున అడుగుతున్నాము అని అంటే పరలోకమందున్న తండ్రిని. అక్కడ మొట్టమొదటిగా ఆయన మరణాన్ని జయించారు, 2 ఆయన కార్యాలు సమాప్తం చేశారు, 3 ఆయన రక్తాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు, 4 యేసు నామమున అని మనం పలుకుతున్నామంటే ఆ తండ్రి ఎదుట ఆ కుమారుని మనం కనపరుస్తున్నాం.
ఆయన ఘనపరిచాము గనుక తండ్రి మన ప్రార్థనలకు ఆటంకము చెప్పకుండా, ఆటంకము లేకుండా మన ప్రార్థనలు అంగీకరించడానికి ఆయన ద్వారం తెరిచారు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. తర్వాత మరి ఒక విషయం, ఒకటి ప్రత్యక్షపరచబడ్డారు, ఆయన నామం మనకు ప్రత్యక్షపరచబడింది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. 2, మన ప్రార్థనలు అంగీకరించబడడానికి యేసు చేసిన శిలువయజ్ఞము దోహదమైంది. 3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే 18, 19. ఆ 19, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టు కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇప్పుడు నేను ఇలాగంటాను, దేవుని మనసు ఏమిటో మనకు అర్థం కాలేదు, కానీ మనకి ఏది కావాలో మనకు తెలుసు. మనకి ఎలా తెలుసు? మన హృదయాల మీద ధర్మశాస్త్ర సారము వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం ఆయనతో నిబంధన చేసుకున్నామో, నిబంధన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనవేవో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, 15, 26, 16, 8, 16, 13 ఈ వచనాల ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు, బోధిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, ఒప్పింపజేస్తున్నాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు, జరగబోయే సంగతులు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు దాని ప్రకారం మనం అడుగుతాం. అడిగే విధానం ఎలాగో మనకు తెలియకపోవచ్చు, కానీ అడిగే రైట్ మనకు ఉంది. ఎందుకు? మన లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయనకి విరోధముగా ఉన్నటువంటి ఏ పని మనం చేయనప్పుడు ఆయన మనలో నివసిస్తాడు. ఆయన మనలో నివసించినప్పుడు ఆయన మనకు తెలియపరుస్తాడు మనం ఎలాగో ప్రార్థన చేయాలి. మనకి ఆలోచన మాత్రం తెలుసు. దీన్ని నేను మీకు ఎలాగో చెప్తాను. బ్యాంక్ వెళ్తాం, మన అకౌంట్లో, నా అకౌంట్లో డబ్బు ఉంది అనుకున్నాం, కానీ నాకు రాయడం రాదు, చెక్ రాయడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక పెద్ద మనిషిని, అయ్యా నాకు రాయడం రాదు, చెక్ మీద ఇంత మనీ నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను, కొంచెం రాసి పెట్టండి అని రాసి పెడతాను. వాళ్ళు రాసి పెట్టిన సైన్ ఎవరు చేయాలి? నేనే చేయాలి, రాసింది వాళ్ళు. అట్లాగే బ్యాంక్ అకౌంట్లో నుండి డబ్బు తీసుకోవాలనే విషయం నాకు తెలుసు, నా అకౌంట్లో డబ్బు ఉన్నదన్న విషయం నాకు తెలుసు, కానీ అది ఎలాగ విత్డ్రా చేసుకోవాలో నాకు తెలియదు, ఎలా రాయాలో నాకు తెలియదు. అటువంటిప్పుడు ఎవరో ఒక వ్యక్తి యొక్క హెల్ప్ తీసుకున్నా. అలాగే దేవుని దగ్గర అనంతమైనటువంటి కృపా మహదైశ్వర్యం ఉంది. అవన్నీ నా కొరకు దాచబడినాయి. అవి నేను తీసుకోవడానికి నేను రైట్ పొందున్నాను, అధికారాన్ని పొందున్నా. ఎలా తీసుకోవాలో నాకు తెలీదు. తీసుకోవాలని నేను మోకరించి ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు నా హృదయ ఆలోచన ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే నా పక్షంగా చెక్కును కనుక ఎవరో ఫిలప్ చేసినట్టు నేను ఏది దేవుణ్ణి అడగాలనుకున్నానో దాన్ని ఎలా అడగాలి అనే విషయాన్ని ఆయన నా నోటుండి పలికిస్తాడు. ఇదే మాట కదా రోమీయులకు రాసిన పత్రిక 8:26 చెప్తోంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన సైన్ మనం పెడుతున్నాము, యేసునామమును అడుగుతున్నాము అని కదా. ఒక కుక్కను కొనుక్కున్నాం మనం, చాలా ఖరీదైంది, మంచి జాతి కుక్కను కొనుక్కున్నాం. దాన్ని మనం ఇంట్లో పెంచుకుంటున్నాం. ఇంట్లో పెంచినప్పుడు అది ఇంట్లో అన్ని గదుల్లోకి వస్తుందా రాదా? మనం పడుకునే మంచం ఎక్కుతుంది, వంటగదిలోకి వస్తుంది, అన్ని గదుల్లో తిరుగుతుంది. అక్కడ ఏదైనా ఆట వస్తువులు ఉంటే ఆడితో ఆడుకుంటుంది. ఒకవేళ నేను అక్కడ పండుకుంటూ వచ్చి నా ప్రక్కన పండుకుంటుంది. నేను ఇంట్లో ఎక్కడెక్కడ తిరుగుతుంది, అన్ని చోట్ల తిరుగుతాను.
ఎందుకు? దాన్ని నేను కొన్నాను, దానికి ఆ స్వేచ్ఛను నేను ఇచ్చాను. కాబట్టి అది నా ఇల్లంతా తిరుగుతుంది. అది కుక్క, కానీ మనం మనుషులం. మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొనినప్పుడు ఆయన ఇంట్లో ఏమైతే ఉన్నాయో స్వాస్థ్యముగా మన కొరకు సిద్ధపరచినవి, అవన్నీ కూడా నేను స్పర్శించి, నేను తాకి, నేను చూసి, నేను ఆనందించి, నేను ఏవేవి స్వతంత్రించుకోవాలనుకుంటాను అవన్నీ స్వతంత్రించుకోవడానికి నాకు రైట్ ఉంది. నాకు రైట్ ఉంది. ఎందుకనంటే నేను నా సొత్తు కాదు, నేను ఆయన సొత్తు. ఆయన నన్ను కొనుక్కున్నాడు. పోనీ దీన్నే, ఈ ఎగ్జాంపుల్ సరిగా లేదనుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ నిండా మనం అవసరమైన, ఇంట్లోకి అవసరమైన రేషను, నీడ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ తెచ్చిపెట్టాం. ఇప్పుడు మనం ప్రార్థన చేయడం అంటే ఆ డోర్ ఓపెన్ చేయడం. డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన వాళ్ళకి ఏవైనా తీసుకోవడానికి చాయిస్ ఉంది, అవునా? నేను ప్రక్క నుండి ఆ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో నాకు ఆ కూల్ డ్రింక్ ఇవ్వు అని అడిగితే కూల్ డ్రింక్ ఒకటే వస్తుంది. అదే నేను డోర్ ఓపెన్ చేస్తే కూల్ డ్రింక్ అంటే ఇంకేదైనా నా మనసుకి ఇష్టమైన ఫుడ్ ఉందనుకోండి, లేక నీడ్ ఉందనుకోండి, అది నేనే తీసుకుంటాను. అది నా కొరకు నేను ప్రార్థన చేసుకోవడం అంటే నేను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం. నా కొరకు నీవు ప్రార్థన చేయని నేను నీతో చెప్పాను అనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏ అంశం కొరకు అడుగుతున్నావో ఆ ఒక్క అంశమే నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా నాకు ప్రార్థన వచ్చు రాదు అనేది కాదు. నీ ఆశ ఏమిటో నీ హృదయానికి తెలుసు, నీ అవసరత ఏమిటో నీకు తెలుసు. నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి అతి జ్ఞానం కలిగి ఈ లోకంలో ఆయనకు సాక్షిగా ఉండడానికి ఆ గురేమిటో నీకు తెలుసు. అయితే దాని కొరకు నువ్వు ఎలాగూ ప్రార్థన చేయాలో నీకు తెలియనప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు అప్పగించుకుంటే ఆయనే మనపక్షంగా విజ్ఞాపన చేస్తాడు. నీవే ప్రార్థన చేస్తున్నావు కనుక ఆ చిన్నబిడ్డ కనుక ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ ఫ్రిడ్జ్లో తనకి ఏది కావాలో అది తీసుకున్నట్టు, ఎప్పుడైతే ఆయన నీ ప్రార్థన ఆలకించారో, ఆ ద్వారాన్ని తెరిచారో, నీకు ఏది అవసరమో అది నువ్వు తీసుకుంటావు. అక్కడ నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఈ ప్రార్థన ఇలాగూ కొనసాగించడము అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం స్వతంత్రించుకోవడం. స్వతంత్రించుకునే వాటిని బట్టే మనకు తీర్పు ఉంటుంది. నువ్వు ఎన్ని అంశాల కొరకు ప్రార్థన చేసావు, దేవుని దగ్గర నుండి ఏమేమి పొందుకున్నావు, వాటిని ఎలాగ వినియోగించుకున్నావు, వీటిని గురించే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తారు కదా, మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద. ఎందుకు? మన జీవితంలో ఏవి మంచివో ఏవి మంచివి కావో మనకు తెలుసు. ప్రతి మనిషి హృదయంలో అవన్నీ దేవుడు రాయించి ఉంచాడు. ప్రతి మనిషి మంచి చేయాలనుకుంటాడు, కానీ చేయాలనుకున్న మంచి చేయలేడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆ ఆత్మ నియమం చేత బంధించబడకపోవడం. ఎందుకు బంధించలేకపోతున్నాడు? ఆ అంశం గురించి ప్రార్థన చేయడం లేదు, ఆ అంశం గురించి ప్రభువుకి అప్పగించుకోవడం లేదు. ఆ అంశం గురించి నువ్వు ప్రభువుకి అప్పగించుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయడానికి పూనుకుంటే పరిశుద్ధాత్ముడే నీ యందు ఆయన ప్రార్థన చేస్తున్నాడో నీ కొరకు సిద్ధపరిచిన వాటిని తీసుకోవడానికి నీ ఎదుట ఆ పరలోక ద్వారాన్ని తెరిచి ఉంచుతున్నాడు. అటువంటిప్పుడు ఆయన కోరుకున్న విధంగా నువ్వు సత్క్రియలు చేయగలుగుతావు. ఆయన మీద ఆధారపడి నువ్వు చేసేటువంటి కార్యాలకు ఒక దినాన తీర్పు. ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థన చేయండి నా కొరకు అని ఇలాగ చెప్తే దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేవు, దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేవు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మన పాపముల విషయము
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. యేసు ప్రభువారి గురించి తండ్రి చేసినటువంటి కార్యం. ఇప్పుడు ఆయన తండ్రి చేసిన కార్యం. ఇప్పుడు మనం దాన్ని ఎలాగో రిసీవ్ చేసుకోవాలి? రోమపత్రిక 4:7. నా మాట వినండి. ప్రాయశ్చిత్తం చేయడానికి తండ్రి తన కుమారుని పంపాడు. ఇప్పుడు మన పాపాన్ని మనం ఒప్పుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రభువు క్షమిస్తున్నాడు. అంటే మన పాపములకి ఏం జరుగుతుంది? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆయనేమో ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు, మనమేమో ప్రాయశ్చిత్తం పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మనం ఈక్వల్ అవుతున్నామా లేదా? ఆయనేమో ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు, మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకొని క్షమించమని వేడుకొని ప్రాయశ్చిత్తం నేను పొందాను. అంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆ కార్యము నా ద్వారా నా యందు ఆయన నెరవేర్చాడు. నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళానో నేను ఆశించింది ఆయన నెరవేర్చాడు. అంటే ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసినవాడు ప్రాయశ్చిత్తం పొందినవాడు ఇద్దరు సమానమే కదా? ఇది అర్థం కావడానికి ఇలాగ చెప్తాను. మన ఇంటికి ఒక ఘనమైన అతిథి వచ్చాడు. ఆయనకి శ్రేష్టమైన ఆతిథ్యాన్ని మనం సిద్ధపరిచాం. అలాంటి పరిస్థితుల్లో బయట అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి కూడా ఈ వ్యక్తితో పాటు సమానంగా ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుంది? అవును కదా? ఇప్పుడు మనమేమో ఎన్నిక లేని వారము, ఆయనేమో మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు. తను తాను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుష్యునిగా కనపడి భూమి మీదకి వచ్చి ప్రాయశ్చిత్తం చేయడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఎన్నిక లేని నేను నా పాపాన్ని ఒప్పుకొని ఆయన కనికరం చొప్పున ఆయన కృపను బట్టి నేను ప్రాయశ్చిత్తం పొందాను. పరలోకంలో ఆయన ఏ ఆధిక్యతను కలిగి ఉన్నాడో, ఏ ఆతిథ్యాన్ని ఆయన పొందుతున్నాడో, నేను ప్రాయశ్చిత్తం పొందడం ద్వారా ఆయన ఏ ఆధిక్యతను కలిగి ఉన్నాడో ఆధిక్యత నాకు ఇవ్వబడుతుందా లేదా? జయించిన వానిని నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మందు. మన పొజిషన్ ఏమిటి? వీధిలో బెగ్గర్ టైప్. అటువంటి మనల్ని ఆయన కనికరించాడు, పిలిచాడు. మనం ఎందుకు లోపడ్డాము ఆయన కృపను బట్టి, ఆయనతో సమాధానపడ్డాము, పాపాన్ని ఒప్పుకున్నాము, విడిచిపెడతానని చెప్పుకున్నాము, నిబంధన చేసుకున్నాము, మన పాపం క్షమించబడింది, కడగబడింది. అంటే మనం ప్రాయశ్చిత్తం పొందాం. ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఎందుకు? మనం నా వీధిలో ఉండి ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆయనతో పాటు తీసుకోవాలి. ప్రకటన గ్రంథం 3:20 అదే కదా చెప్పేది. చదవండి 3:20. ఆయనతో కూడా భోజనం చేద్దాం. ఆ ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ప్రార్థనలు ఎంత విలువైనవో, ఎంత శ్రేష్టమైనవో, యేసు ప్రార్థనలు ఎంత విలువైనవో, ఎంత శ్రేష్టమైనవో, మన కన్నీటి ప్రార్థనలు కూడా అంత విలువైనవి, అంత శ్రేష్టమైనవని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నారు? 8వ అధ్యాయము 3 నుండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. దేవుని సంతోషపెట్టే విధంగా మారుతుంది. దేవుడు సంతోషపెడితే భూమి మీద ఆయన భక్తులకి తను ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఇచ్చేస్తాడు. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము
ప్రార్థన యొక్క ఆవశ్యకత చెప్పాను. ఏమిటి ప్రార్థన యొక్క ఆవశ్యకత? సకల జీవులు గాలి పీల్చుకొని ఎలాగూ బ్రతుకుతున్నాయో మనకి కూడా ప్రార్థన అంత అత్యవసరమే. అవునా? ప్రార్థన వల్ల మనం ఏం పొందుకుంటున్నాం? ఆయనలోని జీవం మనలోనికి వస్తుంది, ఆయనలోని వెలుగు మనలోనికి వస్తుంది, ఆయనలోని ప్రేమ మనలోనికి వస్తుంది. ఆ మూడు లేకుండా మనం ఈ లోకంలో బ్రతకగలమా? బ్రతకలేము. కాబట్టి మనం ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రత్యక్షీకరణ మనకు బయలుపరచబడుతుంది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవం, దేవుని యొక్క జ్ఞానం. ఇలాగ మనం ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థన అంగీకరించబడడానికి ఉన్న 4 కారణాలు ఏం చెప్పుకున్నాం? యేసు పునరుత్థానుడయ్యాడు గనక, ఆయన రక్తమును తీసుకుని అక్కడికి వెళ్ళాడు గనక, సమస్తము సమాప్తం చేశాడు గనక, మనం ఆయన నామమున ప్రార్థన చేస్తున్నాము గనక. ప్రార్థన మనం ఎలాగూ చేయాలో మనకు తెలియకపోయినా ఆ గురి మనకు తెలుసు. దేవుని దగ్గర నుండి మనం ఏం పొందుకోవాలి. కాబట్టి మనం మోకరించి ప్రార్థనకు పూనుకున్నప్పుడు నాకు ప్రార్థన రాదే అనే సంశయాలు ఏమక్కర్లేదు. ఆ అంశం కొరకు మనం పూనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడే మన యందుండి ప్రార్థన చేయడం ద్వారా ఆ ఫలితాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ శ్రేష్టమైన అనుభవాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ అనుభవం ఎంత గొప్పది అంటే ఆయనతో కలిసి భోజనం చేయడం, ఆయనతో కలిసి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన ఆయనకి ఎంత గౌరవము ఘనత పరలోకంలో ఇవ్వబడుతుందో, ప్రాయశ్చిత్తం పొందిన మనకు కూడా పరలోకంలో అంత విలువ ఘనత ఇవ్వబడుతుంది. తీసుకున్న మూలవాక్యం ఏమిటి? అది చెప్పకుండా దానికి ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వచ్చాను ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి. ఇప్పుడు మరలా వెనక్కి రండి. 5వ వచనం 18:5. ఇక్కడ మనకు తెలుసు, విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండున్నారు కదా. మీరు లూకా సువార్తను ధ్యానం చేస్తే 4 సువార్తలు చదివినప్పుడు విధవరాండ్రైన స్త్రీల గురించి ఎక్కువగా రాసింది లూకా గారు. తర్వాత మిగిలిన 8 కేటగిరీస్కి చెందిన వ్యక్తుల గురించి రాశారు. ఎక్కువ ఆయన విధవరాండ్రుల గురించి రాశారు. ఈయన అన్యుడైనటువంటి వ్యక్తి. ఆనాటి సమాజంలో అలాంటి స్త్రీలకు విలువ ఉండదు, గౌరవం ఉండదు, బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇజ్రాయేలీ ప్రజలకు కోర్టుకు వెళ్ళి చట్టాలకు న్యాయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ తల్లిగారి న్యాయం కొరకు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయస్థుడే న్యాయాధిపతి అని లేఖనం చెప్తారు కదా. ఆవిడ వెళ్ళిన అనుభవం. ఈ టాపిక్ మనకి ఎందుకు చెప్పారు? మొదటి వచనంలో విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. విసుగక నిత్యం అంటే నువ్వు పరలోకం నుండి ఏమి పొందుకోవాలనుకుంటున్నావో దాని కొరకు నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు, కానీ దాన్ని తిరిగి తిరిగి విసుగక చాలాసార్లు అంటుంటాం, కొంతకాలం ప్రార్థన చేసి సమాధానం రాకపోతే ప్రభు నీ ఇష్టం, నువ్వు ఇస్తే తీసుకుంటా లేకపోతే మానేస్తా. కాదు, లేఖనం ఏం చెప్తుందంటే నువ్వు విసుగక ప్రార్థన చేయి. అలాగూ ప్రార్థన చేసినప్పుడు ఆ అన్యాయస్తుడైన ఈవిడ సమస్య తీరింది అనేది సెకండరీ థింగ్. అక్కడ జరిగినటువంటి ఇంకొక కార్యం ఏమిటి? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. తన అవసరత తీరడమే కాదు, అన్యాయస్తుడైన న్యాయస్థుడు అయినటువంటి న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. 5వ వచనం మరలా చదవండి. గోజాడకుండునట్లు కదా. మాటికి వచ్చి 2 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. నన్ను తొందర పెట్టుచున్నది. 2 మాటికి వచ్చి గోజాడుతుంది. ఆమెకు న్యాయం పెట్టు. ప్రార్థనలోని కీలకమైన విషయాలు ఇవి 2. అవునా? విసుగక ప్రార్థన చేయడం అంటే మాటికి అంటే ఇక పనులు మానేసి మోకరించేనే కాదు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తున్న అంశం, ప్రభా ఈ సంగతే కొన్ని అంశాలు గురిగా పెట్టుకున్నాం. ఈ 40 దినాల్లో, ఈ 50 దినాల్లో 2 అంశాలు. ఒకటేమిటి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నన్ను నేను కట్టుకోవాలి.
రెండవది నా కుటుంబం కట్టబడడానికి నేనే వాడబడాలి. ఈ 2 విషయాల్లో మనం ఏం పొందుకున్నాం ప్రభు దగ్గర నుండి? ఈ 40 దినాలు ప్రత్యేకించుకున్నాం, 7 వారాలు అయిపోయింది. ఏం పొందుకున్నాం ఈ 2 విషయాల్లో? వాటిని గుర్తుపెట్టాలి కదా. పొందుకున్నాము, గుర్తుపెట్టాము, సంతోషం. ఒకవేళ పొందుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ పనే చేయాలి. ఎందుకంటే మీకు రేషన్ కార్డు ఉందండి. రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ ఇవ్వడానికి బండి వస్తుంది, లేకపోతే మీరు రేషన్ షాప్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీకు రైట్ ఉంటుందా ఉండదా? గవర్నమెంట్ ఏమేమి మీకు ఇవ్వమని పంపిందో అవన్నీ తీసుకోవడానికి. ఇవ్వకపోతే అడుగుతావు కదా. అట్లాగే నీకు ఒక కార్డు ఇచ్చాడు దేవుడు. పరలోకం నుండి నువ్వేమేమి పొందుకోవాలి? పరలోకం నుండి నువ్వు పొందుకునవలసినవి ఆయన సమాధానం, ఆయన ప్రేమ, ఆయన మన ద్వారా చేసే గొప్ప కార్యాలు ఎన్ని వ్రాయబడి ఉన్నావో అవన్నీ పొందుకోవడానికి నీకు రైట్ ఉంది. కాబట్టి అధికారాన్ని పట్టుకొని మాటి మాటికి గోజాడి, మాటి మాటికి ఆయన తొందర పెట్టాలి. అవేవి వాక్య సారాంశ సత్యమైనప్పుడు నువ్వు కట్టుకోవడం, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం, దానికి సంబంధించి స్పష్టమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయిగా. దానికి ఏం కండిషన్స్ లేవు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి మాటికి అడిగితే, ఒకవేళ దేవునికి విరోధమైనది ఏదైనా నీ మనసులో, నీ హృదయంలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నువ్వు అడుగుతున్నప్పుడు ఆయన తెలియపరుస్తాడు. అది బాగలేదుగా, నీ మాట బాగలేదు, నీ చూపు బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు, అది సరి చేసుకొని ఆయన చెప్తాడు. వెంటనే సరి చేసుకుంటాం. జయించలేకపోతున్నాం, జయించే శక్తి ఇవ్వమని అడుగుతాం. కానీ ఇవ్వను అనడానికి ఆయనకి రైట్స్ ఉన్నాయా? నీకు రైట్ ఉంది పొందుకోవడానికి. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? మాటికి అడగకపోవడం, విసుగక ప్రార్థన చేయడం. ఆయన తొందరపెట్టాలి. నువ్వు ఎందుకు? ఎన్ని దినాలు అవుతుంది? ఎందుకు? నాలో ఏమిటి నీకు? నా కుటుంబం కట్టబడడానికి నేను వాడబడాలి అన్నాను. వాళ్ళని నువ్వు మార్చు, వాళ్ళని నువ్వు చెయ్యి, అద్భుతం చేయని ఆయన అడగడం లేదు. ఆ ప్రార్థన తప్పడం లేదు. అది ఎల్కేజీ ప్రార్థన. నువ్వు కొంచెం పరిణితి చెందిన వ్యక్తిగా, అయ్యా నీ పని కొరకు నన్ను వాడుకో. అది నా ఇంట్లో నుండే ప్రారంభం కావాలి. నా భర్తను గెలుచుకోవడానికి, భార్యను గెలుచుకోవడానికి, బిడ్డలను గెలుచుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు నన్ను వాడుకో. అందుకు అవసరమైన వాక్శక్తి ఇవ్వు. నీదే ఇస్తానని వాగ్దానం చేసావుగా. వాక్శుద్ధి ఇవ్వు, అభిషేకం ఇవ్వు, ఆ ప్రత్యక్షతనివ్వు, ఆ సమయోచితమైన జ్ఞానం ఇవ్వు. నేను ఏ సమయంలో ఏం మాట్లాడాలో, ఏం చేయాలో ఆ జ్ఞానము నాకు ఇవ్వు. నేను మాట్లాడినప్పుడు ఆ మాటకి వారు లోబడినట్లుగా, ప్రకటించువాడను నేనే, గ్రహింపచేవాడును నేనే అన్నావు. నేను నీ మాట ప్రకటించాలంటే ఎప్పుడు ప్రకటించాలో నాకు తెలీదు. నా నోట నీ మాట ఉంచినప్పుడు, నువ్వు పలికించినప్పుడు నేను పలుకుతా. అందుకొరకు నువ్వు నన్ను సిద్ధపరచు. మాటికి గోసాడితే, ఆయన తొందర పెడుతూ అడిగితే ఖచ్చితంగా అవి నువ్వు పొందుకుంటావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, 8:4 ఏమన్నాడు? 18:4 కదా. మరి పరలోకంలో ఉన్న దేవుడు అలాంటి వ్యక్తి కాదు కదా. ఆయన మనకి ఇవ్వడానికి ఆసక్తి కలిగిన వ్యక్తి. ఈ కఠినుడైనటువంటి దేవుణ్ణి లక్ష్య పెట్టని వ్యక్తి దగ్గర ఆవిడ సాధిస్తే, ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? 5వ వచనంలో అన్నాడు, ఆమె నన్ను తొందర పెడుతుంది, మాటికి వచ్చి గోజాడుతుంది. ఇంకా ఆమె గోజాడకుండా ఉండాలంటే ఆవిడికి నేను న్యాయం తీర్చాలి. మనం యథాలాపకంగా చదివేసి వాటిని మనసులో అలాగ పెట్టుకున్నాం. దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం ఉండాలి. అందుకే ప్రార్థన యొక్క ఇంపార్టెన్సు ఎక్కువ చెప్పి ఈ అంశాన్ని చాలా కొంచెంగా చెప్తున్నా. ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఎన్ని కోణాల్లో చెప్పాను. అది నీకు ఊపిరి లాంటిది. అది లేకపోతే బ్రతకలేవు. ఆ వైఖరితో నువ్వు ప్రార్థన చేస్తే నీకు హక్కు ఉంది.
ఆ హక్కును సాధించుకోవడానికి నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు, సమస్తాన్ని నెరవేర్చారు, ఆయన జయించారు. ఆయన చెప్పిన విధంగా పరలోకమందున్న తండ్రి అని మొదలు పెడుతున్నావు, యేసు నామమున అని నెరవేరుస్తున్నావు. అన్యులైన వ్యక్తులు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో తెలీదు, ఏమని ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలిసిందే చేశారో అలాంటి వాళ్ళ ప్రార్థనే విని వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తే నీకు స్పష్టంగా బోధించబడింది ప్రార్థన ఎలాగూ చేయాలో. ఇది ఒక గైడ్. దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు పొందుకోపోవడానికి కారణం ఏమిటి? లోపం మందా అయిందా? కాబట్టి ఒక తీర్మానం చేద్దాం. అయ్యా, నువ్వు నాకు అధికార పత్రం ఇచ్చావు. ఏమిటది? యోహాను 1:12 నీ కుమారుడు అవ్వడానికి అనుగ్రహించబడ్డావు. ఇప్పుడు నేను రోమా 8:14లోనికి రావాలి. ఆత్మచేత నేను నడిపించబడాలి. అక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కుమారులు అని పిలువబడడానికి అనుగ్రహించబడింది. రోమా 8:14 ఏం చెప్తుంది? ఎందరూ ఆత్మచేత నడిపించబడుతారో వారు దేవుని కుమారులు. అదే కదా మనం అడుగుతుంది ఆయన్ని. దానికి మనకి రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఏమైనా పొందుకున్నారు, సంతోషం. దినాలు గడిచిపోయిన ఇంకొక 7 వారాలు ప్రార్థన మన జీవితంలో జరిగిపోయింది. ఏమో చేసాం కానీ దేవుడు మనకేమి ఇవ్వలేదు, నేనేం పొందుకోలేదు, నేనైతే నమ్మకంగా చేశాను, ఆయనైతే ఇవ్వలేదనే మాట అది దేవుణ్ణి అవమానపరిచే మాట. ఇన్ని ఉపమానాల్లో ఆయన ప్రార్థన గురించి చెప్పారు, ఆయన జీవితాన్ని చూపించాం. ప్రార్థన చేసిన అనేక మంది భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారందరూ కూడా దేవుని యొద్ద నుండి సమాధానాలు పొందుతున్నారు. అందులో పరిశుద్ధాత్మ విషయంలో ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు లూకా 11:13, యోహాను సువార్త 7:38-37 అపోస్తల కార్యం గ్రంథం 1:8, రోమా 5:5 ఇలాగ అనేక వచనాలు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది, ఆ ప్రేమ మీకు అనుగ్రహించబడుతుంది అని ఆయన స్పష్టంగా చెబుతూ ఉంటే మనం పొందుకోలేకపోతున్నామంటే మనం ఫెయిల్ అవుతున్నాము. కాబట్టి మరి ఒకసారి తీర్మానం చేసుకుందాం. విసుక నువ్వే పనిలో ఉన్నా ప్రత్యేకించుకొని ప్రార్థన చేసే 1/2 అవరో 1 అవరో మోకరించేసే ఆ టైం కాక మిగిలిన టైంలో కూడా ఇక కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ప్రయాణంలో ఉన్నా లేకపోయినా 10 మందిలో ఉన్నామంటారు, ప్రభువా నాకు అభిషేకం కావాలి, నాకు ఆ ప్రత్యక్షత కావాలి, నాకు ఆ వరం కావాలి, నాకు ఆ వాక్ శక్తి కావాలి. ఆ శక్తి వచ్చినప్పుడే నేను నీకు సాక్షి అన్నావు, నేను సాక్ష్యంగా ఉండాలి, నిన్ను గురించి నా కుటుంబంలో సాక్ష్యం చెప్పాలి. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతుడు, మరణించి తిరిగి లేచాడు, ఇదిగో నా పాపములకు నేను మరణించి పరిశుద్ధతకు తిరిగి లేవడానికి ఆయన నాకు సహాయం చేశాడు, లోకానికి చనిపోయి దేవుని రాజ్యం కొరకు బ్రతకడానికి ఆయన నాకు సహాయం చేశాడు. నేను ఈ సాక్ష్యాలు పలకాలి. విడవకుండా అడుగుదాం. అటు ధన్యకరమైన ఆశీర్వాదకరమైన అనుభవానికి నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించండి మా ప్రేపర్లకు తండ్రి. అనేక సార్లు మీరు అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి మీకు తీయబడు, వెతుకుడి మీకు దొరుకును. ఈ మాటలు మీరు ఆయా సమయాల్లో చెప్పారు. మేము అడుగుతున్నాం, వెతకడం లేదు, వెతుకుతున్నాం, తట్టడం లేదు. కనుక ఈ లోపాలు సరిచేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ ఆత్మవశులు మేము కాకపోతే, అయ్యా మీరు మాలో నివసించకపోతే మేము ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయగలం? మా కొరకు మీరు సిద్ధపరిచిన స్వాస్థ్యమును మేము ఎలా స్వతంత్రించుకోగలం? అలవాటుగా వాడుగా చేసే ప్రార్థన కాదు, కానీ పరలోకం నుండి మా కొరకు సిద్ధపరిచిన ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని, ప్రతి విలువైన స్వాస్థ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయండి. అందుకు భూమి మీద మేము చేసే ప్రార్థన పరలోకానికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రార్థన పరలోకానికి, పరలోకమందున దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి. పరలోకమందుల దేవుడు మాకు ఇచ్చే సమాధానం మేము స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. ఈ 2 అనుభవాలు ఊపిరి పీల్చకపోతే ఎలాగూ ప్రాణం విలవిల్లాడిపోతుందో అలాగే
మీ యొద్ద నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందుకోకపోతే అలాంటి వేదన, హృదయంలో నెమ్మది లేని స్థితి మాకు కలగచేయండి అయ్యా. మాకు ఆశ ఉంది, మోకరించి కనిపెట్టలేకపోతున్నాం. ఆశ ఉంది, మాటికి అడగలేకపోతున్నాం. ఆశ ఉంది, గోజాడలేకపోతున్నాం. యాచన లేదు. అవి మాకు నేర్పించాడు. దినములు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి. కానీ ఆ ప్రత్యక్షతను పొందుకోకుండానే, ఆ అభిషేకం పొందుకోకుండానే, ఆ వాక్శక్తి పొందుకోకుండానే, మీకు సాక్షులుగా లేకుండానే మేము దినములు గడిపేస్తున్నాం. మీ ప్రేమను మేము అనుభవించడం లేదు, ఇతరులకు అందించడం లేదు. మీ జీవమును మేము కలిగి ఉండి ఆ జీవమును ఇతరులకు కనపడే విధంగా బ్రతకడం లేదు. అయినా మీ వెలుగును మేము కలిగి ఉండి దీపస్తంభం మీద ఉంచబడిన దీపం వల్ల అనేకులుగా ప్రకాశించడం లేదు. మా మటుకు మేము ఒంటరిగా రహస్యంగా భక్తి చేస్తూ ఉన్నాం మా గదుల్లో కానీ మేము బయటకు వెళ్ళినప్పుడు వీరు దేవునికి చెందినవారు, క్రీస్తు సాక్షులు వీళ్ళు. ఈ సాక్ష్యాన్ని మేము కలిగి లేము. ఆ అనుభవం నాకు కావాలి, ఆ అనుభవం మాకు కావాలి. అందుకొరకు గోజాడే ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన, మాటికి అడిగే ప్రార్థన. అయ్యా నన్ను పరిశుద్ధపరచు, నీ ఆత్మచేత నన్ను నింపు. నువ్వు నా యందు నివసిస్తాను చేసిన వాగ్దానం నాలో నెరవేరినట్లు నాకు సహాయం చేయి. నీ ఆత్మచేత నేను నింపబడి నడిపించబడాలి. పైనుండి వచ్చు శక్తిని నేను పొందుకోవాలి. నేను నీకు సాక్షిగా ఉండాలి. నా జీవితానికి అర్థం పరమార్థం అదే నాయనా. అది లేకుండా నా భక్తి శక్తి లేనిదవుతా, నా భక్తి విలువ లేనిదవుతుంది, జీవం లేనిదవుతుంది. అలాంటి భక్తి నాకు వద్దు. నా భక్తి జీవంతో కూడిందాయి. నా భక్తి వెలుగుచున్న దీపం వంటిదాయి. అయ్యా నా భక్తి మీకు ఆమోదయోగ్యమైన ప్రేమను వ్యక్తీకరించేదై ఉండాలి. అటు కృపను మాకు వరముగా దయచేయండి. పరిశుద్ధాత్మ మీ హృదయంలో ప్రేమను కుమ్మరిస్తారు అని చెప్పిన లేఖనం మా బ్రతుకుల్లో నెరవేర్చాలి. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక చేసుకొని అయ్యా మా పాపములకు మీరు ప్రాయశ్చిత్తం చేశారు గనుక తండ్రి అని పిలవడానికి మాకు అధికారం వచ్చేది. అయినా గనుక మేము అడుగుతున్నాం, మా కొరకు మీరు ఏమేమి సిద్ధపరిచారో అవన్నీ నీ మహిమలో మేము పొందుకోవాలి. అవన్నీ పొందుకోవడానికి అవన్నీ మీవి నావి అని చెప్పిన లేఖనం నా బ్రతుకులో మా బ్రతుకులో నెరవేరాలి. ఈ లోకంలో మేము ఎంతకాలం బ్రతుకుతామో మాకు తెలియదు, కానీ బ్రతికిన ఈ కాలం మీరు అక్కడ వరకు ఉండే కాలం లేదా మేము జీవించిన ఈ కాలం ఈ సాక్ష్యమును మేము కలిగి ఉండాలి. క్రీస్తు జీవం మాలో నుండి వెల్లడి కావాలి. క్రీస్తు వెలుగు మాలో నుండి ప్రకాశించాలి. క్రీస్తు ప్రేమను మేము అనేకులకు అయ్యా పంచాలి. అటు ధన్యత మాకు వరముగా దయచేయమని వేడుకుంటూ రేపటి అయ్యా శుభ శుక్రవార కార్యక్రమం కొరకు ఈ ప్రేమతో నింపబడిన హృదయం కలిగిన వారమై నిన్ను ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రకటించిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.